90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. చాలా వీడియోలు చేసామండి నేను ఈ జనరేషన్ పర్టికులర్గా ఎలా ఉంది అని మాట్లాడినటువంటి సందర్భాలే ఉన్నాయి. ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని మాట్లాడుకున్నాం. కానీ ఈ జనరేషన్కి అలవాటు పడలేక పిల్లల్ని ఏ విధంగా పేరెంట్స్ అర్థం చేసుకుంటున్నారని మనం అనుకోవచ్చు అంటారో, ఎలా కట్టిపడేస్తున్నారో, వాళ్ళకి ప్రేమ ఆప్యాయత విలువల్ని ఎలా దూరం చేస్తున్నారు అనేటువంటి విషయం కనుక మనం మాట్లాడుకోవాలి అంటే ఎలా ఉందని చెప్పుకోవచ్చు అంటారు. ఎందుకంటే జనరేషన్ మా పిల్లల మీదే చెప్పటం కాదు కదా, ఆ ఒక్క ఓడిని పట్టుకొని వాళ్ళ మీద ఏమేమి రుద్దేస్తున్నాం అనేటువంటి విషయం చాలామంది పేరెంట్స్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ఉన్నాయి కానీ నాగరాజు కరెక్ట్గా ఒక చిన్న సందర్భం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ సందర్భంలోనే అసలు మనం ఎలా ఉన్నామనేది, పిల్లల పట్ల ఎలా ఉన్నామనేది అర్థమైపోతుంది. ఓకే. ముఖ్యంగా మనము పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటాము, మనము మన యొక్క భావాల్ని వాళ్ళ మీద ఎలా రుద్దుతున్నాము, లేదా ఎలాంటి భావాన్ని వాళ్ళ పట్ల వ్యక్తపరుస్తున్నాము అనేటటువంటి ఇన్సిడెంట్స్ని ఈ సంఘటన, నేను చెప్పేటటువంటి సంఘటనతోటి ప్రతి తల్లి తండ్రి కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఒక 11 years పిల్లవాడు మదర్స్ డేకి వాళ్ళ మదర్కి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. షీజ్ ఈగర్లీ వెయిటింగ్. మార్నింగ్ అయింది, మదర్స్ డే, కొడుకు గిఫ్ట్ ఇస్తాడని చెప్పేసి అని ఏమిస్తాడో చూద్దామనుకొని తలుపు తీసింది. చూసేసరికి ఆ పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అర్థం కాలేదు. పక్కనే ఒక లెటర్ ఉంది, ఒక లెటర్ రాసి పెట్టాడు. ఆ లెటర్లో ఉన్నటువంటి అక్షరాలు ఏంటి అంటే, అమ్మా, ఈ రోజుని నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి రోజుగా నేను ఈ క్షణం నుంచి నేను ఇస్తున్నాను మదర్స్ డే గిఫ్ట్గా. ఎందుకు అంటే, నువ్వెప్పుడు అంటుండే దానివి నాతో, నేను పుట్టినప్పటి నుంచి నీ సంతోషం పోయింది అని. నేను పుట్టడం వల్లే, నేను పుట్టిన తరువాతే నా తండ్రి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని, నీ సంతోషమంతా నేను తీసేసుకున్నాను అని చెప్పి. అమ్మా, నువ్వెప్పుడు అంటుండే దానివి, నన్ను చూస్తే నీకు కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేను అని చాలాసార్లు నువ్వు నన్ను దూరంగా నెట్టేశావు. కానీ అమ్మా, నేను నిన్ను ఈ భూమి మీద అత్యంత ప్రేమపూర్వకమైనటువంటి తల్లివి నువ్వు నాకు. ఐ అడోర్ యూ దట్ యు ఆర్ ఎ గ్రేట్ మామ్ ఫర్ మీ. నేను నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి అని నేను అనుకున్నానమ్మా. నేను అనేవాడిని లేకపోతే ఈ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు అనేటటువంటి ఆలోచన నాకు వచ్చి, ఆ సంతోషకరమైనటువంటి నీ జీవితాన్ని ఇవ్వడం కోసం నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. కానీ అమ్మా, నేను స్వర్గంలో నుంచి చూస్తాను, నువ్వు ఏదో ఒక రోజు నన్ను తలుచుకుంటావు, ఏదో ఒక రోజు నన్ను దగ్గరికి తీసుకుంటావు, నన్ను ముద్దు పెట్టుకుంటావు. ఆ అనుభూతులన్నింటినీ కూడా నేను అనుభవిస్తాను నీ ఊహల్లో. అది నేను స్వర్గం నుంచి నేను చూస్తాను. ఐ లవ్ యూ మా ఫర్ ఎవర్. ఈ క్షణం నుంచి సంతోషాన్ని నీకు ఇచ్చి నేను వెళ్తున్నాను. దిస్ ఈజ్ అ గ్రేట్ గిఫ్ట్ టు మై మామ్. ఒక పెయిన్ని పదాలతోటి ఎంత బాగా నరేట్ చేశారు అని అంటే, చనిపోవడానికి కూడా గట్స్ కావాలండి. నాగరాజు, నీకు ఒక విషయం చెప్పనా, మనం పుట్టినప్పటి నుంచి, బిడ్డలు కన్న దగ్గర నుంచి, ఇంట్లో ఏ చిన్న చిరాకు వచ్చినా, ఇంట్లో ఏ విధమైనటువంటి పెయిన్ వచ్చినా, దాన్ని ఫస్ట్ మనం చూపించేది పిల్లల మీద. మనం అదృష్టవంతులమే, కానీ పిల్లల ద్వారా మనకి దురదృష్టం వచ్చిందని చెప్పేసి అని పిల్లల్ని కొట్టడము, తిట్టడము, భార్యాభర్తల మధ్య వాళ్ళిద్దరికీ గొడవలు వస్తే ఆ గొడవలకి పిల్లలు ఏమాత్రం కారణం కాదు. వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ మనసులో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, ఏది ఏమైనా కావచ్చు, వాళ్ళు పడేటటువంటి గొడవల్లో
కారకులు వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క అస్తిత్వాలు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు, వాళ్ళ యొక్క అటిట్యూడ్. వాటిల్ని ఏం చేస్తారు అనంటే, తల్లి కానీ తండ్రి కానీ, తల్లి మీద కసి ఉందంటే తండ్రి బిడ్డల్ని కొడతాడు, తల్లిని కార్నర్ చేసి, తల్లిని తిట్టుకుంటూ, తల్లిని ద్వేషిస్తూ, ఆ ద్వేషాన్ని తల్లితో పాటు బిడ్డల మీద చూపిస్తాడు. అలాగే తల్లి కూడా తండ్రి కొట్టినా తిట్టినా తాగుబోతైనా ఏమైనా తల్లిని తిట్టేసి వెళ్ళిపోయాడు అనగానే ఇమ్మీడియట్గా తల్లి ఏం చేస్తుంది అనంటే ఆ కోపాన్ని ఎదురుగుండా ఉన్నటువంటి బిడ్డ మీద చూపించేస్తుంది. ఆ బిడ్డ ఒకదేంటి నెలల పిల్లవాడవని, 5 ఏళ్ల పిల్లవాడవని, 10 ఏళ్ల పిల్లవాడవని, 20 ఏళ్ల పిల్లవాడవని. దాన్ని పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మాత్రము ఈ ఇద్దరిలో ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళకి కూడా అవగాహన ఉండదు నాగరాజు. ఒక్కసారి ఈ తల్లిదండ్రులందరినీ అడిగి చూడమని వాళ్ళ పిల్లల్లో పిల్లల్ని ఏదో ఒక క్షణంలో ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల చూపించేటటువంటి ఇలాంటి దాష్టీకమైనటువంటి చర్యల వల్ల ప్రీ టీనేజ్ ఇన్ ద సెన్స్ 10 years నుంచి 16 years లోపి చాలామంది పిల్లలు ఏదో ఒక రోజు ఆత్మహత్యకి పాల్పడే ఉంటారు. ఎందుకు అనంటే, నా వల్ల నా తల్లిదండ్రులకి సుఖం లేదు, నేనంటే నా తల్లిదండ్రులకి ప్రేమ లేదు, నేను ఉండడం వల్లే వాళ్ళు, నా వల్లనే వాళ్ళు ఇలా కొట్టుకు చేస్తున్నారు, నేను చనిపోతే వాళ్ళు బాగుంటారేమోనని ఏదో ఒక రోజు ఇలాంటి సందర్భాలు వచ్చిన ప్రతి పిల్లవాడు కూడా ఏదో ఒక రోజు ఆత్మహత్యకి పాల్పడే ఉండి ఉంటాడు. బికాస్ వాస్తవం చెప్పనా, నా జీవితంలో నేను కూడా ఫేస్ చేశాను విత్ మై చైల్డ్. ఒకానొక సందర్భంలో నేను పడే మానసిక క్షోభని నా కూతురు చూసి షీ వాజ్ ట్రై టు కమిట్ సూసైడ్. తను తర్వాత నా ఇంట్లో ఉన్న పని పిల్లతోటి చెప్పుకుంది, నేను లేకపోతే మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది, నా వల్లే మా అమ్మ ఇంతమంది ఏమి అంటున్నా ఈ ఇంట్లో ఎందుకు స్టికాన్ అయ్యింది అంటే కేవలము నా కోసము, నేను బాగుండాలి, నాకు ఒక కుటుంబం కావాలి అని ఇక్కడ ఉంది. అదే నేను చనిపోతే మా అమ్మ చాలా హ్యాపీగా ఉంటుంది అని. బై గాడ్స్ గ్రేస్ తను ఆ పని చేసేటప్పుడు నేనే తనని వెతుక్కుంటూ గట్టిగా అరిచేసరికి ఆ పని నుంచి విరమించుకొని వెనక్కి వచ్చేసింది. దీనికి సాక్షులు నా స్నేహితులు ఉన్నారు, కెమెరా సాక్షిగా చెప్తున్నారు, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. ఎలా అండి అసలు అంత పెయిన్? మీరు ఇంత ఫ్రీడమ్ ఇస్తారు, బాగా చూసుకుంటారా? మనం అనుకుంటున్నాం నాగరాజు, మనం అనుకుంటున్నాం ఫ్రీడమ్ ఇస్తున్నాం, మనము ఫ్రీడమ్ ఇవ్వడం లేదు. వాళ్ళకి మనం డబ్బు ఇస్తున్నాము, డబ్బుతోటి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు ఏర్పరుస్తున్నాము, వాళ్ళకి కావలసినటువంటి స్కూల్ని ఏర్పరుస్తున్నాము, వాళ్ళకి కావలసిన వెహికల్స్ వాహనాలు ఏర్పరుస్తున్నాము, వాళ్ళకి అవన్నీ కొని ఇస్తున్నాము తప్ప కన్న వాళ్ళ కోసం ప్రేమని మాత్రం మనం ఇవ్వడం లేదు. నిజంగా లేదయ్యా. ఇలాంటి సందర్భాలు ఎంతమంది పిల్లలు ఇట్లా పేరెంట్స్ మధ్య తల్లిదండ్రులు ఇద్దరి మధ్య నలిగి ఇవాళ ఎటు పోవాలో అర్థం కాక చిన్న వయసు నుంచే వాళ్ళ పెడదారులు పడుతున్నారని నువ్వు నేను ప్రపంచమంతా కోడై కూస్తున్నారు. కానీ పెడదారి ఎందుకు పడుతున్నారు అనేది ఒక్కసారి తల్లి తండ్రి ఆత్మావలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనము ఇంట్లో పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాము. నా బిడ్డ అంటది, అమ్మ నీలాంటి తల్లి ఉన్నందుకు నేను చాలా గర్వపడతాను. కానీ తన పెయిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు తనకు ఆ పెయిన్? ఆ ఇచ్చినటువంటి పర్సనే ఆ పెయిన్ తీయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ నేనెంతవరకు తీస్తాను? నేను ఎలా తీయగలను అంటే ఒకే ఒక్క పని నేను చేయగలను, ఏంటి అంటే తన ప్లేస్లో ఉండి తనని అర్థం చేసుకోవడం. హ్యాట్స్ ఆఫ్ టు యు. అయినా నాగరాజు, పిల్లలకి మనం చేసేది చాలా తక్కువ. భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తున్నాను, బతకటం చేతగాని భార్యాభర్తలు దయచేసి పిల్లల్ని కనకండి. పిల్లల్ని కన్న తరువాత దయచేసి మీ కోపాల్ని, తాపాల్ని, తిట్లని, మీ అసహనాన్ని, మీ యొక్క అయిష్టాన్ని ఆ బిడ్డల మీద మాత్రం చూపించండి.
ఇలాగే ఒక బిడ్డ సూసైడ్ చేసుకుంది అని తెలిసిన తరువాత ఆ తల్లి ఏం చేసింది అంటే, అరే తండ్రి తన యొక్క దృక్పథాన్ని మార్చుకుంటాడు అని చెప్పేసి అతనికి తెలిసేటట్టు చేసింది, బిడ్డ ఇలా ఆత్మహత్యకి ట్రై చేశారు అని చెప్పేసి. ఆ తండ్రి తను ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే, తండ్రి మారతాడు, తండ్రి యాటిట్యూడ్ మారుతుంది, బిడ్డని దగ్గరికి తీసుకుంటాడు, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, సంతోషంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తే ఆ తండ్రి తిరిగి ఏం చేశాడో తెలుసా నాగరాజు? ఆ తల్లి లేని రోజున ఒకరోజు ఆ బిడ్డని పక్కన కూర్చోపెట్టుకొని, ఎందుకు అనంటే అప్పటికే ఆ బిడ్డ ట్రై చేసి దాని నుంచి వెనక్కి వచ్చేసినటువంటి, విరమించుకొని వెనక్కి వచ్చి ఆ తల్లి కాపాడుకుని ఆ తల్లి చేసుకుని వస్తే, మళ్ళీ ఆ బిడ్డని కూర్చోపెట్టుకొని యూట్యూబ్లో హౌ టు కమిట్ సూసైడ్ అనేటటువంటి, చిల్డ్రన్ హౌ టు కమిట్ సూసైడ్ అనేటటువంటి వీడియోస్ని పెట్టి చూపించాడు. ఆ బిడ్డ ఆ తల్లికి చెప్పుకొని గుండె పగిలేటట్టు ఎంత ఏడ్చిందో, ఆ తల్లి 4 గోడలకి మధ్య గుండె పగిలేటట్టు ఎంత ఏడ్చిందో. ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో ఈ భూప్రపంచంలో. ఇలా నలిగిపోతున్నటువంటి పిల్లలు ఎన్ని కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నారో మీకేం తెలుసు? ఈరోజు పిల్లలందరూ దేశం వదిలిపెట్టి ఎందుకు పోతున్నారు, ఇల్లు వదిలిపెట్టి ఎందుకు పోతున్నారు, తల్లిదండ్రులు చూడకుండా ఎందుకు పోతున్నారు అనంటే, ఒకప్పుడు ఈ తల్లిదండ్రులు ట్రీట్ చేసినటువంటి విధానమే ఈరోజు ఆ పిల్లల యొక్క మనుగడ. ఎంతమందికి తెలుసు నాగరాజు ఇది? ఎంతమందికి తెలుసు నాగరాజు వాస్తవాలు చెప్తే యాక్సెప్ట్ చేసేటటువంటి దమ్ ఎవరికైనా ఉందా? ఇవాళ నా గురించి నేను ఎందుకు చెప్పవలసి వచ్చింది అనంటే, ఈ మధ్య నేను పిల్లల్ని, దట్టు ప్రీ టీనేజ్ పిల్లల్ని 6th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి తీసుకొని ఉంటే, 5th కూడా కాదు 4th నుంచి 10th క్లాస్ వరకు పిల్లల్ని తీసుకుంటే వాళ్ళతోటి మమేకమైన తర్వాత ఎన్నో విషయాలు కొన్ని వందల వేల ఆక్రందనలు, ఆక్రోశాలు నాకు వినిపించాయి. అవన్నీ విన్న తర్వాత నిజంగా నేను మంచిని కాలేకపోయినాను. అంటే మనము ప్రపంచాన్ని వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే చూస్తున్నాము, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనము చూడడం మానేసి చాలా కాలం అయిపోయింది అనేది నేను గుర్తించాను. పిల్లల వేదన భరించేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు, అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే నాగరాజు. వాళ్ళు వేదన భరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు నన్ను ప్రేమతో దగ్గర తీసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి ఆలోచనలో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఆవేదనని వాళ్ళు చూసే సెల్ ఫోన్లను అడగండి, వాళ్ళ ఆవేదనని వయసు రాకముందే కాల్చే సిగరెట్లను అడగండి, వాళ్ళ ఆక్రోశనని వాళ్ళు తాగే మందు బాటిల్ని అడగండి, వాళ్ళు చేసేటటువంటి బిహేవియర్ని అడగండి, వయసుకు మించినటువంటి అలవాట్లను అడగండి, వాళ్ళు ఎలాంటి ఆక్రందనలో ఉన్నారో, ఎలాంటి ఆక్రోశంలో ఉన్నారో, ఎలాంటి ప్రేమని వాళ్ళు కోరుకుంటున్నారో, ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు మొత్తులోనూ లేకపోతే విలాసాల మత్తులోనూ జోగుతున్నటువంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ తోటి, ఫాల్స్ థింకింగ్ తోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల మధ్య నలిగిపోతున్నటువంటి, అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నటువంటి పిల్లలు ఈరోజు చరిత్రలు కొన్ని 100,000 మనం తవ్విన కొద్దీ కనిపిస్తాయి నాగరాజు.